ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళ పరమాచార్య స్వామిని దర్శించుకోవడం కొరకు వచ్చింది. నేటి రోజులలో మహిళలకు లోలోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులు, స్తోత్ర పారాయణాదులను పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీలుగా లేదు అన్న తాపం ఆమెను దహించి వేస్తూ ఉండేది. పరమాచార్యుల మనసు కరిగే విధంగా ఆమె ఈ విధంగా వేడుకొన్నది: నేను పనికి వెళ్తున్నాను, విరామకాలం చాలా తక్కువగా ఉంటోంది. అంతేకాక మడి, ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి వీలు కావడం లేదు. పొడవైన స్తోత్రాలు, పారాయణలు చేయడానికి వీలు పడటం లేదు. కానీ ఏదో ఒక సులభమైన మంత్రజపం చేయాలి అన్న తీవ్రమైన కోరిక ఉన్నది. మీరు నన్ను అనుగ్రహించాలి అని వేడుకొన్నది. వెంటనే కరుణామూర్తి అయిన పరమాచార్యులు ఆ మహిళ యొక్క అంతర్భావనను, చింతనను అర్థం చేసుకొని ఇలా చెప్పారు: హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర అనే ఈ నామాన్ని నువ్వు నిరంతరము జపం చెయ్యి అని అన్నారు. ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగుతూ ఉండగా పరమాచార్య స్వామికి నమస్కరించింది. ఆచార అనుష్ఠానాలే లేని నీ వంటి దానికి మంత్రజపం ఎందుకు అన్న కఠినమైన వాక్కులను ఎదురు వచ్చిన ఆమె అమూల్యమైన ఉపదేశాన్ని పొందేసరికి సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది. కానీ ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించింది కాదు, మన అందరికీ కూడా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.